ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, అవి అందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఉడికిన తర్వాత ఉల్లిగడ్డని ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అందులో ప్యాన్లో వేసుకోవాలి. చికెన్ వేసాక అందులో కొంచెం పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కలపాలి. మంచిగా మిక్స్ చేసి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కర్రీ థిక్నెస్కి సరిపడా వాటర్ వేసుకొని అందులో కొంచెం కారం, ఒక 2 స్పూన్స్ కారం, మీకు ఫ్లేవర్కి నచ్చినంత కారం, స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకొని అందులో కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్, అంటే ఇందాక సాల్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో వేసాం కాబట్టి 1.5 వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా. ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపి అందులో కొంచెం టమాటా, 2-3 టమాటాస్ కూడా కట్ చేసుకొని అందులో కర్రీలో వేయాలి. వేసి మంచిగా కలిపి మంచిగా ఉడికించుకోవాలి. టమాటా వేసాం కదా, టమాటా కూడా ఉడికేంత వరకు ఉంచుకొని లాస్ట్లోకి చికెన్ మసాలా వేసుకొని మనం సర్వ్